సికింద్రాబాద్ ఆర్మీకి సంబంధించి మీరు చూడొచ్చు. ఇక్కడే ప్రైమరీగా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కావచ్చు, లేకపోతే ప్రైమరీగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడే. ఆ ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడే మీరు చూడొచ్చు. ఏమైనా చిన్న ఇబ్బంది అనిపించినా, లేకపోతే వాళ్ళకి సంబంధించి హెల్త్ చెకప్స్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ వస్తే కనుక వెంటనే వాళ్ళకి ఇక్కడే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తే కనుక ఆల్రెడీ కొంతమందికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, లోపల కూడా టెంపరేచర్స్ పెరుగుతున్న సిచ్యువేషన్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగితే కనుక వెంటనే వాళ్ళకి రెస్క్యూ ఆపరేషన్స్కి ఆటంకం కలగకుండా, అలాగే రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొన్న వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి హెల్త్ కాన్షియస్గా, అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళకి నిలకడగా వాళ్ళ ఆరోగ్యం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా వెళ్లే సందర్భంలో వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, లేకపోతే ఓఆర్ఎస్ షీట్స్ ఇస్తున్న సందర్భం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మీరు చూస్తే కనుక మెడికల్ బెడ్స్కి సంబంధించి మెడికల్ బెడ్ని కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. బ్లడ్ ప్రెషర్ని చెక్ చేయడం జరుగుతోంది. దాంతోపాటు సికింద్రాబాద్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా, ఇన్ఫ్యాక్ట్ వైద్యులు కూడా దానికి సంబంధించి ఎప్పటికప్పుడు పరీక్షించిన తర్వాత వాళ్ళకి తగిన సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, ఒకవేళ అవసరమైతే వైద్యం కూడా అందిస్తున్న పరిస్థితి మీరు చూడొచ్చు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ పరీక్షలు చేసుకునే సిచ్యువేషన్. ఇది డిఆర్ఎఫ్ హైడ్రాకి సంబంధించి మీరు చూస్తున్నారు. హైడ్రా సిబ్బంది కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్పంచుకుంటున్నారు. ఒకవేళ ఎవరికైనా ఆక్సిజన్ సమస్య తలెత్తితే కనుక ఆక్సిజన్ సిలిండర్ని కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచారు. ఆక్సిజన్ సిలిండర్ సిద్ధంగా ఉంచారు. బెడ్స్ని సిద్ధం చేశారు. రెండు బెడ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు, రెస్క్యూ సిబ్బందిని ఇక్కడ వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు. మీకున్న ఇష్యూస్ ఏంటి, ప్రస్తుతం ఎలా ఉంది, ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తే నిలకడగా ఉంటారు, అట్ ద సేమ్ టైం సినారియో ఎలాగ ఉంది, ఒకవేళ నార్మల్గా ఉంటే ఓకే, లేకపోతే కనుక వెంటనే ఉన్నత అధికారులతో మాట్లాడి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం, లేకపోతే వాళ్ళని ఇక్కడి నుంచి సేఫ్టీగా వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతూ ఉంటుంది. సెలైన్ బాటిల్స్ని కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి మీరు చూడొచ్చు. ఎప్పటికప్పుడు వాళ్ళని డీటెయిల్గా అడిగి వాళ్ళకి తగిన సలహాలు సూచనలు ఇస్తున్న పరిస్థితి మీరు చూడొచ్చు. సెలైన్ బాటిల్స్ని కూడా సిద్ధం చేశారు, అలాగే బెడ్స్ని కూడా సిద్ధంగా ఉంచారు. ఇక్కడ 2 బెడ్స్ అయితే మాత్రం మనకి క్యాంప్లో కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దాంతోపాటు ఓఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటు ఇతర మెడిసిన్స్ని కూడా సిద్ధంగా ఉంచారు. అంటే ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచారు. ఎవరైనా ఎటువంటి సందర్భంలో కనుక ఎమర్జెన్సీ తలెత్తితే కనుక ప్రమాదం వరకు వెళ్లకుండా, అంటే ప్రాణాపాయం వరకు వెళ్లకుండా వాళ్ళకి కట్టడి చేసేందుకు, అంటే ఆ ఇష్యూని వాళ్ళ ప్రాణాపాయం వరకు వెళ్లకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని సెటిల్ అని, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. సో యూనిట్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూడవచ్చు. 454 FD హాస్పిటల్ 276 మ్యాప్ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా ఆర్మీకి సంబంధించిన మెడికల్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతోంది, హార్ట్ అటాక్ వచ్చినా, లేకపోతే ఎటువంటి ఓన్స్ కావచ్చు, కట్స్ కావచ్చు, ఏం జరిగినా వెంటనే ఇక్కడ మేము దాన్ని వెంటనే మేము తీసుకుంటాం. ఆ కేసెస్ను మేము తీసుకుని వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తామంటూ వాళ్ళు చెబుతున్న పరిస్థితి. ఎటువంటి ఇష్యూస్ వచ్చినా వెంటనే హ్యాండిల్ చేస్తాం, మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని, అంటే వెంటనే ఆ సిచ్యువేషన్ మేము నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తాం. అట్ ద సేమ్ టైం దాంతోపాటు క్రిటికల్ కండిషన్స్ ఉంటే కనుక అంబులెన్సెస్ కూడా సిద్ధంగా ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. సో మొత్తంగా ఇది ఇక్కడ మెడికల్ క్యాంప్కి సంబంధించి మాత్రం ఏమైనా ఇబ్బందికర వాతావరణం కలగకూడదు, ఒకటి సిచ్యువేషన్స్ రెస్క్యూ ఆపరేషన్స్తో తలెత్తితే కనుక వాళ్ళకి వైద్య సాయం అందించేందుకు మాత్రం ఆర్మీ మెడికల్ టీం సిద్ధంగా ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.